MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ కీరవాణి గారికి సంగీతం సహజంగా వచ్చింది. 3 ఏళ్ల వయసులోనే అమ్మవారు మరకతమల్లి అమ్మవారి యొక్క దర్శనం జరిగింది అని చెప్పి అన్నారు కదా. ఒకసారి క్లియర్గా చెప్పండి సార్. అదే భూమి నుంచి ఆకాశానికి 3 తీగలు ఉన్నాయి. ఆ తీగల్ని ఒక దివ్యహస్తం అలా నీటింది. అది వింటే నాకు సంగీతం వచ్చేసిందని చెప్పాడు అనమాట. తనకు మొత్తం వచ్చేసిందని చెప్పాడు అని చూపించాడు. సరిగొంపదండి అని అలా పాడుతూ నేను ఏమంటే అది పాడి రిపీట్ చేస్తున్నాడు. అప్పుడు హార్మోనియం మీద నేర్పి నేను సిస్టమేటిక్గా కూర్చుని కొంత నేర్పి నాకు ఆ తర్వాత టీచర్ని పెట్టి ఇంకా ధారా ప్రవాహం అంతే ఏకసంతగ్రాహి. తర్వాత చక్రవర్తి గారి దగ్గర ఎందుకు జాయిన్ చేయాలనిపించింది సార్ కీరవాణి గారిని? ఎందుకు వైలిన్ బ్యాండ్స్ని చూసి అడిగాడు. వైలిన్ బ్యాండ్స్ని చూసి నాకు కావాలి అన్నాడు. నేను ఇవ్వను, నా ప్రాణం. దత్తు అడిగారు అన్నారు కదా, దత్తు తీసుకోవడానికి. అదే చెప్తున్నా. తర్వాత అటువంటిది ఎక్కడ ఇంకొక 100 రూపాయలు పెంచమంటే ఇది విధి వైపరీత్యం. కొడుకుగా నాకు దత్తత ఇమ్మని అడిగిన వాడే నేను రోజుకు 100 ఇస్తున్నాడు, 200 ఇమ్మని అడిగితే ఇవ్వనన్నాడు. ఇది మానేశాడు. చక్రవర్తి గారి దగ్గర మానేశాడు. ముందు ఇవ్వనన్నాడు, మానేసి ఈడన్నాడు కదా అతను ఇస్తానంటే ఇవ్వనంటే మళ్ళీ ఇంకా అతను మొక్కం చూడను. ఈ 100 రూపాయలు కూడా మన కుటుంబానికి ఉండదు, ఆలోచించుకోండి బోసునాథ్ గారు అన్నాడు అనమాట. బోసు గారితో అన్నారు. బోసు పెంపకంలోనే పెరిగాడు. బోసు అంటే పర్లేదు అన్నాడు. అప్పుడు 1 సంవత్సరం చక్రవర్తి దగ్గర మానేసి కాషాయం కట్టుకుంటూ పాదరక్షలు లేకుండా మెడ్రాసులో ఉన్న ప్రతి అమ్మవారి గుడికి రోజుకు ఒక అమ్మవారి గుడికి వెళ్ళేవాడు అనమాట. ఎంత దూరం, ఎన్ని కిలోమీటర్ల దూరం నాకు కాళ్ళ నడకని వెళ్ళి అక్కడ ఆవిడకి దండం పెట్టుకుని వచ్చి ఆవిడ భోజనం చేసేవాడు. అలా సంవత్సరం చేశాడు. సంవత్సరం చేశాక ఈ లోపున సుందరరామూర్తి గారు, వేటూరి సుందరరామూర్తి గారు చాలా అభిమానించారు వీడిని. చక్రవర్తి దగ్గర కూర్చుని కంపోజింగ్ కూర్చున్నప్పుడు వీడిలో ఉన్న తెలివితేటలు గుర్తించి ఆయన పాటలకు కూడా సహాయం చేసేవాడు అన్నమాట. సాహిత్యపరంగా కూడా నా కొడుకు కాబట్టి. అదే పల్లవి కంపోజింగ్ అప్పుడు ఏదో డమ్మీ పల్లవి అంటుండేవాడు. అదే నిజమైపోయేది అనమాట. బాబు ఓ చరణం కూడా రాసి పాడేవా అని చెప్పి ఒక 1000 రూపాయలు ఇస్తున్నాడు. పాటకు 1000 రూపాయలు ఇస్తున్నాడు. ఆయనకు 10,000 ఇచ్చేవాడు. ఆ రోజులు ఆయనకు 10,000, ఓ 1000 ఇచ్చేసేవాడు. ఆ 1000 తీసుకొచ్చి మా బోస్ చేతిలో పెట్టేవాడు. కుటుంబం అతను అలా నడిపారు. సో కీరవాణి గారి ఎదుగుదలలో వేటూరి సుందరరామూర్తి గారి పాత్ర కూడా ఉంది. ఆయన ప్రోత్సాహండి. ఇలా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆయనకి రుణం తీర్చుకోవాలి, కీరవాణి రుణం ఇలా సరిపోదని చెప్పి ఆయన ఉన్నారు కదా రామోజీరావు గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసి, చాలా మేధావంతుడు అంటే గొప్ప సంగీతకారుడు, మీకు కావాలంటే వైలిన్ వాయించి చూపిస్తాడు అంటే ఆయన మీరు చెప్తున్నారుగా మళ్ళీ నేను టెస్ట్ చేయాలా, అక్కర్లేదు అన్నారు అని ఆయన కొన్ని అవకాశాలు ఇచ్చారు. ఆయన కీరవాణి గారి ప్రారంభంలో ఆయన బాగా ఎంకరేజ్ చేసి ప్రోత్సహించిన వాళ్ళు వేటూరి సుందరరామూర్తి గారు ఉన్నారు ప్రధానంగా. నెంబర్ 1 ఆయనే కదా. ఆయనే. అదే చాలా అభిమానం. చక్రవర్తి గారి దగ్గర 2 రోజులు ఉన్నారు సార్. 1 సంవత్సరం ఉన్నాడు. అంతేనా? తర్వాత చక్రవర్తి గారు తీసుకెళ్ళి రాఘవేంద్రరావు గారు తీసుకెళ్లారా? ఎలాగా? నేను తీసుకెళ్ళా. నాకు చక్రవర్తి చేరినప్పుడు అసలు మ్యూజిక్ డైరెక్టర్ కానప్పటి నుంచి పరిచయం మెడ్రాసులో. మామూలు చెవుకాడ అప్పారావు అనేవారు అతను. అదే చెవుకు ఒక కార్డు ఉండేది. అవును. తర్వాత అతను చక్రవర్తిని పెట్టుకున్నాడు. చెవికాడ అప్పారావు. చెవికి కార్డు ఉంది కాబట్టి యాక్చువల్ కొమ్మునేని అప్పారావు. యాక్చువల్గా కొమ్మునేని ప్లేబ్యాక్ డబ్బింగ్ చెప్తుండేవాడు. అవునవును. డబ్బింగ్ అప్పారావు, చెవికాడ అప్పారావు 2 పేర్లు. ఆ తర్వాత చక్రవర్తిని పెట్టుకున్నాడు. తర్వాత మీరు కూడా సంగీతం, మీరు హార్మోనియం వాయిస్తారు, తర్వాత చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు, పాడతారు, కంపోజ్ చేస్తారు కదా. మీకు సంగీతం ఎలా వచ్చింది? సినిమాలు చూసి ఆ పాటలు అలా ఇమిటేట్ చేస్తూ పాడుతూ ఉండేవాడిని.
ఎక్కువ కన్నాంబ, కాంచనమాల, ఆ రోజులు గాయని మండలు, భానుమతి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా భానుమతిని ఆరాధించేశాను ఆవిడ. నేను సేమ్ ఆవిడలాగా ఆవిడ కంఠస్వరంతోనే పాడేవాడిని అనమాట. అందరూ ఆశ్చర్యపోయేవారు ఇమిటేట్ చేస్తుంటాను. తర్వాత మీ విజయేంద్ర ప్రసాద్ గారు కథకులుగా బాగా సక్సెస్ అయ్యారు, రాజమౌళి గారు దర్శకులుగా బాగా సక్సెస్ అయ్యారు. నా వెనకాల వచ్చారు. అదే కీరవాణి గారు సంగీత దర్శకులు సక్సెస్ అయ్యారు. సరే, మీరు ముందు ఫస్ట్ మీతోనే మొదలైంది అది తీసుకొచ్చాను అనమాట. కానీ రాజమౌళి మేధావి, సహజంగానే చాలా తెలివైన వాడు మా బోస్ చెప్తుండేవాడు, ఆడికి ఇదే ఫస్ట్ జన్మ, నరజన్మ. సరాసరి కైలాసం నుంచి వచ్చిన ఒక నంది. కైలాసంలో ఎన్నో వృషభాలు ఉంటాయి, అందులో ఒక నంది సరాసరి వచ్చి రాజనందిని గర్భంలో ప్రవేశించడం నేను చూసా అన్నాడు అనమాట. కాబట్టి ఆయన నంది అని పిలుస్తారు వాళ్ళ ఫ్యామిలీలో. విజయేంద్ర ప్రసాద్ గారిలో మీరు గమనించిన ప్రత్యేక లక్షణాలు ఏంటంటున్నారు? అప్పుడు సినిమా కథలు చేస్తుండేవాడు నేను, నాకు కూడా సహాయకుడిగా ఉండేవాడు. సినిమాలో నేను హీరో చుట్టూ కథలాడటం నాకు అలవాట్లేదు. నాకు కథగా ఉండాలంతే అన్నది నాకుది. అన్ని పాత్రలు ఇంపార్టెంటే, కథ నడవాలి. కానీ ఈ హీరో చుట్టూ కథ తిరగటం ఏంటి అని నాకు ఉండేది కాదు. అది అన్నయ్య, ఈ రోజుల్లో ట్రెండ్ ఇది, కథలో హీరో చుట్టూ అల్లాలి, ఎక్కువ సీన్లు హీరో ఉండాలి. నువ్వేమో ఇంతవరకు 10 సీన్లు చెప్పేంతవరకు హీరో ఎంటర్ అవ్వలేదు. ఇలాంటి ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ నుంచి నన్ను డైవర్ట్ చేసి ఆ విధంగా నన్ను ఎడ్యుకేట్ చేయటంలో చాలా సహాయపడ్డాడు ప్రసాద్, మా తమ్ముడు. అంటే ఈ జానకిరాముడు సినిమా తోటి ఒక గుర్తింపు వచ్చింది కదా, జానకిరాముడు. ఆ సినిమాలో మీ పాత్ర నేను స్టోరీ రైటర్ని, కథ మీది కదా. మీ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు నా వెనకాల ఉండేవాడు అంటే, కాబట్టి తను కూడా అలా పేరు అలా ఊరిని తన పేరు వేసేవాడిని. అంటే చెప్తున్నాను కదా, కొన్ని సలహాలు ఇచ్చేవాడు. అంటే 10 సీన్లు అయినా ఇంకా హీరో రాలేదు అని ఇలాంటివి చెప్తుండేవాడు అనమాట. నాకు అలా ఉండేది కాదు. ఆ విధంగా తన దగ్గర నేను కొంత నేర్చుకున్నాను, నా దగ్గర వాడు కొంత నేర్చుకున్నాడు. అలా కలిసి అలా పనిచేసాం. ఇప్పుడు జానకిరాముడు బాగా సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా, మ్యూజికల్ హిట్ బాగా హిట్ అయింది. కె మురారి గారు నిర్మాతగా వచ్చిన సినిమా. తర్వాత మీలో మరి ఇంత కథ కూడా ఉన్నారు, మీకెందుకు తర్వాత అవకాశాలు రాలేదు సినిమాలో? మేము కానీ తుంగభద్ర వెళ్ళిపోయాం. 16 సంవత్సరాలు అవుట్ ఆఫ్ ఫీల్డ్ అండి. అక్కడ భూములు కొని మా నాన్నగారు సంపాదించిన భూములు మాకు ఇచ్చిన వాటిలో కొత్త రైల్వే ట్రాక్ వెళ్ళింది. సో ఆ రైల్వే ట్రాక్లో ఎంకరేజ్మెంట్లో అన్నీ అయిపోయినాయి. దానివల్ల మా నాన్నగారి భూములు అంటే ఇష్టం. ఆయన మళ్ళీ భూములు కొనాలి అని చెప్పి తుంగభద్రలో రాయచూరు డిస్ట్రిక్ట్లో తుంగభద్ర లెఫ్ట్ కెనాల్లో కొన్ని వేల మంది రైతులు మన ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. ఆ ఇన్ఫ్లుయెన్స్లో మేము కూడా వెళ్ళి అక్కడ 300 ఎకరాలు కొన్నాం. ఇక్కడ 30 ఎకరాలు అమ్మేసాం మేము. మాది అందరితో కలిపి 4 అన్నదమ్ములది. నేను, మా తమ్ముడు రామకృష్ణ, ఆ బోసు, ప్రసాదు, 4 అందరికంటే చిన్నవాడు ప్రసాద్. ఈ 4 కలిసి అమ్మేసి ఆ డబ్బుతో అక్కడ 300 ఎకరాలు కొనుక్కున్నాం. అక్కడ 16 ఏళ్ళు ఉన్నాం. ఆ 16 ఏళ్ళు ఉండటం వల్ల ఇండస్ట్రీకి దూరం అయిపోయాను అనమాట నేను. అంటే జానకిరాముడు కంటే జానకిరాముడు సినిమా తర్వాత వెళ్ళారా? ఇవన్నీ ఆ తర్వాత జరిగిన ఇంచుమించుగా. సో దూరం అయిపోయి ఏమి చేయలేకపోయామండి. అదే ప్రతాప్ ఆర్ట్ రాఘవ ఉన్నాడు కదా, ఈ 16 ఏళ్ళ తర్వాత ఒకసారి వస్తే ఆఫీస్కి వెళ్ళి నేను కలుసుకుందామని వెళ్ళాను మామూలుగా. ఇలా చూసి, ఏమైపోయావయ్యా బాబు, ఎక్కడ పోయావయ్యా, నువ్వు లేక ఆ దాసరగాడికి తండ్రులు కొడుకులు తాత మనం, నువ్వు లేక ఆ కోడిగాడికి సినిమా ఇచ్చాను, నువ్వు లేక ఇప్పుడు రేలం కొడుతూ సినిమా చేస్తా, ఎక్కడ పోయావయ్యా అని ఎలా తల కొట్టుకున్నాడు. ఇలాగా నువ్వు లేక దాసరగాడికి అతను అలాగే మాట్లాడేవాడు.
ఆడికి సినిమా ఇచ్చాను, నువ్వు లేక కోడిగాడికి సినిమా ఇచ్చాను, నువ్వు లేక అలాగే. వయసులో చాలా పెద్దవాడు కదా అందరికి. అంటే అంత పెద్ద కాదు, అవునా? నాకంటే 5-6 ఏళ్ళు పెద్ద అంతే. అదే అదే. అతను ఒక తినేవాడు, ఇప్పుడు తినేవాడు కాదు, ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసేవాడు. కానీ చాలా ఆత్మాభిమానం ఎక్కువ. కానీ నేను కనిపెట్టి జేబులో 10 రూపాయలు అలా పెట్టేవాడిని అనమాట. వద్దు గురు అంటుండేవాడు ఇలాగనే అన్నాను. ఆ అభిమానం చాలా. ప్లస్ కలిసి సినిమాలకు వెళ్తుండేవాళ్ళం కదా, ఇంగ్లీష్ సినిమా ఏంటి, హిందీ సినిమా ఏంటి, తెలుగు సినిమా ఏంటి, మూడింట్లో కూడా రాబోయే సీన్ చెప్పేవాడిని, రాబోయే డైలాగ్ కూడా చెప్పేవాడిని అనమాట. మనోడు కొడతాడు రోడ్డు. ఇప్పుడున్న వాళ్ళందరూ ఎగిరిపోతారు, పెద్ద మంది సినిమా వాళ్ళు వచ్చి అంటూ ఉండేవాడు పాపం రాఘవ. కానీ అటువంటిలో అట్టుపోయాం, విధి ఎక్కడ పెట్టిపోయింది.